డిఎస్సి పేపర్ లీక్ అయిన మాట వాస్తవమా కాదా? అవుట్సోర్సింగ్ ఉద్యోగి కీలకమైనటువంటి బాధ్యతలు మీరు అప్పచెప్పారు. ఆ వ్యక్తి కూర్చుంటే నెంబర్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే దాని అర్థం పేపర్ లీక్ అయినట్టు కాదా? ఆడియో టేపులో ఈరోజు కలెక్టరేట్లో కూడా ఇచ్చాం డిఆర్ఓ గారికి. ఆడియో టేపులో స్పష్టంగా 15 లక్షల రూపాయలు ఇస్తే ఉద్యోగం వస్తుందని మాట్లాడదాం అంటే బేరసారాలు జరిగిన మాట వాస్తవం కాదా? 400 పోస్టులు ఈరోజు మీరు స్పోర్ట్స్ కోటాలో ఇచ్చేశారంటే అమ్మేశారు, అవినీతికి పాల్పడ్డారు. కాబట్టి దాని మీద మీకు నిజంగా మీరు పొరపాటు చేయలేదని మీరు అనుకుంటే, మేము ఎక్కడా పొరపాటు చేసినటువంటి పరిస్థితి లేదు అనుకుంటే సిబిఐ విచారణకి ఇవ్వండి. ఎందుకు మీరు సిబిఐ విచారణ అంటే దాని మీద మేనమేషాలు లెక్క పెడతారు? లోకేష్ మాట్లాడితే మా జగన్మోహన్ రెడ్డి గారిని బహిరంగ చర్చకి రమ్మన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ స్థాయి అంతా జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ చర్చకి రావడానికి. కాబట్టి నీ స్థాయికి తగ్గటువంటి వాళ్ళు నేను అనేక సందర్భాలు ఇసిరా. నీకు ఎవ్వరు పడలే. నీ స్థాయికి నెల్లూరులో ఉన్నటువంటి శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి నగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి చాలా ఎక్కువ. పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఒప్పించాం. ఆయన కూడా బాధపడ్డాడు పాపం. నేనేందయ్యా వెళ్ళి లోకేష్తో మాట్లాడదంటే మేమేదో బతిమాలి ఒప్పించాం. లేదులే, అతను ఏదో విద్యాశాఖ మంత్రి కదా, ఎట్టాటోడైనా కూడా నువ్వు ఒప్పుకోని చెప్తే ఆయన ఏదో ఒప్పుకున్నాడు, సిద్ధపడ్డాడు, సిద్ధంగా ఉన్నాడు. మేము ప్రకటిస్తున్నాం, నీకు ఛాలెంజ్ విసురుతున్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే లోకేష్కి, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రశేఖర్ రెడ్డి వస్తాడు, పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మా ఎమ్మెల్సీ, నువ్వు తేదీ వేదిక ఖరారు చేయి. ఆ రోజు డిబేట్ పెడదాం ప్రజల మధ్యంలో, మీడియా సమక్షంలో. నువ్వు వాటికి సమాధానం చెప్పగలిగితే నువ్వు విద్యాశాఖ మంత్రిగా కొనసాగడానికి అర్హులు అవుతావు తప్ప ఆ విధంగా కాకుండా నువ్వు ఈరోజు దానికి సంబంధించినటువంటి సమాధానం చెప్పకుండా వాళ్ళు రాండి వీళ్ళు రాండి, నయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పిలవాల నువ్వు నాతో పాటు రమ్మని చెప్పాను. కాబట్టి నువ్వు ఇష్ట ప్రకారం వాళ్ళకి ఛాలెంజ్లు విసిరేది కాకుండా నీకున్నటువంటి బాధ్యతను మీరు విస్మరించారు. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఏ విభాగాలకు ఆ విభాగాలు ఉండాల్సినటువంటిది మొత్తం క్రోడీకరించి ఒకే విభాగం కింద మార్చారు. ఇదంతా ఒక తంతు ప్రకారం నడిచింది. మీ అవినీతి అక్రమాలకు ఈరోజు పాపం నిరుద్యోగులు బలైపోయారు. వాళ్ళ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గలం విప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాలకు అండగా నిలిచారు. చివరికి మీరు ఇచ్చినటువంటి ఎంత దౌర్భాగ్యం అంటే, క్రీడలో పాల్గొననటువంటి వాడు, అసలు విద్య మీద ఏమాత్రం పట్టు లేనటువంటి వాడు ఏదైనా ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇస్తే అతనికి ఉద్యోగం ఇచ్చారు. పాపం క్రీడల్లో రాణించి బంగారు పథకాలు సాధించినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఆ బంగారు పథకాలు సాధించి పాపం బాధపడ్డాడు. అటువంటి వ్యక్తికి మాత్రం అవకాశం లే. వాళ్ళు సెకండ్ ప్రియారిటీ. ఆటల్లో కష్టపడినటువంటి వాడు కానీ, విద్యలో ప్రతిభ కనపరిచినటువంటి వాడు కానీ సెకండ్ ప్రియారిటీ. ఏమీ లేనటువంటి వాడు, దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చినటువంటి వాడు ఈ తెలుగు దొంగల పార్టీలో వాడికి ఫస్ట్ ప్రియారిటీ. కాబట్టి ఈ విధానం ఉంది. కాబట్టే దాని మీద ఇప్పటికైనా లోకేష్ అనేటువంటి వాడికి నైతిక విలువలు ఉంటాయని మేము అనుకోవడం లే. నీకు నైతిక విలువలు లేనటువంటి కుటుంబం నారావారి కుటుంబం, నీకు కానీ మీ నాయన చంద్రబాబు నాయుడు గారికి కానీ. అయితే మేము చెప్పేది ఏంటంటే, మీకు నైతిక విలువలు లేకపోయినా పక్కన నీట్ పేపర్ లీక్ అయింది అంటే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతే రాజీనామా చేశాడో దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఆయన నైతిక విలువలు కొనసాగించినట్టుగా అందరూ అభిప్రాయపడుతున్నారు. కాబట్టి అదే విధానాన్ని మీరు కొనసాగిస్తూ ఒకవేళ మీకు విలువ లేకపోయినా వాళ్ళని చూసైనా నేర్చుకొని ఆ పదవికి రాజీనామా చేయండి అని చెప్తే ఆ పదవికి రాజీనామా చేసి నిష్పక్షపాతంగా ఒక స్వతంత్ర సంస్థ అనేటువంటి సిబిఐ చేత దర్యాప్తు చేయించండి అంటే దానికి మీరు ఇష్టపడటం లేదు అని అంటేనే ఇక్కడ అవకతవకలు జరిగాయనేటువంటిది స్పష్టమైపోతుంది. అధికారుల చేత ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు. అధికారి వచ్చి ఏం చెప్తున్నాడు, ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమ నిబంధనల ప్రకారం మేము రిక్రూట్మెంట్ చేసామన్నాడు. మేమనేది ఏంది, మీరు ఒక ఆటల పోటీల్లో అనవసరమైనటువంటి ఎందుకు పెట్టారు? ఏదన్నా బ్రిడ్జ్ గేమ్ గురించి మాట్లాడితే ప్యాకాట్కి బ్రిడ్జ్ గేమ్కి తేడా తెలుసా అన్నాడు ముఖ్యమంత్రి గారు. మాకు తెలియదు బ్రిడ్జ్ గేమ్ దేంట్లో ఆడతారో చెప్పవా? బంగారు కాసులతో ఆడతారా, పేక ముక్కలతో ఆడతారా? పేకాట అంటే ఏంది? పేక ముక్కలతో ఆడే పేకాట. దానికి ఏంది పెద్ద డెఫినేషన్ కావాలా? దానికి సంబంధించినటువంటి దాంట్లో అలివిగా అనేటువంటి డెఫినేషన్. కాబట్టి మీరు చెప్పినటువంటి గేమ్లు ఇద్దరు పట్టుకొని ఏదన్నా పాప ముసలోళ్ళు ఎవరన్నా మామూలుగా ఉండేటువంటి వాళ్ళు ఏదన్నా ఆట విడుపు కోసం ఆడతారు. ఇది టగ్ ఆఫ్ వారు. మొన్న ఎమ్మెల్యేలు కూడా లాగారు. వీళ్ళు లాగితే వాళ్ళు కూడా దాంట్లో టగ్ ఆఫ్ వార్లు ఎవడన్నా బలం ఉండేటువంటి లాగేస్తే వాడికి ప్రైజ్ ఏముంది? దానికి అది పెద్ద అసోసియేషనా? బాల్ బ్యాడ్మింటన్ ఎప్పుడో పాపం మర్చిపోయారు. ఇప్పుడు షటిల్ బ్యాడ్మింటన్, బాల్ బ్యాడ్మింటన్ ఒకదాన్ని తీసుకొచ్చి దానికి ఒక అసోసియేషన్ లేనటువంటివన్నీ తీసుకొచ్చి పెట్టి వాళ్ళకు దొంగ సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం ఎంత దుర్మార్గమైనటువంటి విషయం.